ఓం నమ శివాయ. శంభో శంకర. హరహర మహాదేవ. కార్తీక పురాణంలోని 8వ అధ్యాయమైన హరినామ మహాత్మ్యంని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసం గురించి వివరించిన తర్వాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి, బ్రహ్మనందన మహామహితాత్మ, నాకు ఒక గొప్ప అనుమానం కలిగినది. ఈ సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మ ధర్మాన్ని తెలుసుకోగలిగాను. పాపాలు చేయడంలో ఆసక్తి కలిగి వర్ణసంకరంతో కూడి ఆచారహీనులైన దురాత్ములు, పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాల్లో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా. చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయుధ్యం పొందుతారో బోధపడటం లేదు స్వామి. ప్రాయశ్చిత్తం కూడా లేని వేరువేరు తెగలకు చెందిన గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందగలుగుతారు? మహాపాపాలు చేసి దైవవశం వలన చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం కలుగుతుంది? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్పపుణ్య కార్యము వల్ల మహాపాపాలు పోతాయి? నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడి ఆధారంతో గట్టెక్కడం సాధ్యమవుతుందా? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది. గురుదేవ, వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు. ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యం వలన జయము పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు. మహారాజా, మంచి సందేహం కలిగింది. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను. లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి. వాటిని వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహం అవసరం లేదు నాయన. శాస్త్రాల్లో రజోగుణానికి, సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. మరికొన్ని కర్మం, తపస్సు అనే వాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండడం వల్ల పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలు అందరు. కొన్ని ధర్మాన్ని తామసం అంటారు. కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణయోగ్యం కాదు. అందువల్లనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్పాను. కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. యోగ్యం కాని దేశకాలాల్లో అయోగ్యుడికి ఇచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అవుతుంది. దేశకాల పరిజ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది. కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గురువింద గింజంత పరిమాణం కల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపట్లో బూడిద అయిపోతుంది. ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో దిగి తర్వాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా చేయడం వలన వెదురు పొద నిప్పురవ్వకు బూడిదయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరుగల ఆమె సహధర్మచారిణి అయింది. ఆ దంపతులకు లేక కాలం మీరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిలుడని పేరు పెట్టారు. పూర్వజన్మ ప్రారంధం వలన దాసీలోలుడే ఒక దాసీదాన్ని పెండ్లి చేసుకున్నాడు. వాడు ఆ విధంగా పతితుడై తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ దాసితో వేరొక చోట రోజులు గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వల్ల మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసిదాంతో కలిసి మాలవాడలో చేరాడు. తక్కువ జాతి స్త్రీ స్నేహం వలన మధుమాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు. వాడు పశు, పక్షి, మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు. దుష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో దాసి దాంతో కూడి తిరుగుతుండెను. ఒకనాడు ఆ దాసి మద్ది చెట్టు మీద ఉన్న తేనె పట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ అజామీలుడు తన ప్రియురాలు మరణానికి ఎంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు.
రూప యవ్వనాలతో నిండి ఉన్న దాసిదానికి పుట్టిన తన కూతుర్నే మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు. దానికి అనేక మంది పిల్లలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులే చనిపోయారు. కానీ చివరివాడు బతికాడు. తన బంధువులంతా చెప్పడం వల్ల అజామిలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అతడు వేటకు వెళ్ళిన ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి అజామీలుడికి చివరి కాలం వచ్చింది. యమభటులు అతని ప్రాణాలని తీసుకుని పోవడానికి వచ్చారు. వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళని చూచి అజామీలుడు ఎంతో భయపడ్డాడు. తన కొడుకు నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా, చూచావా అని గట్టిగా అరిచాడు. మరణవేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండడం వల్ల ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. ఇంతలో మహాతేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను చూచి, ఇతడు మా అధీనుడు, వీరిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు. ఆ విష్ణు భక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. 4 చేతులతో శంఖచక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి. వారిని చూచి యమదూతలు, అయ్యా మీరెవరు? ఉపదేవతల, కిన్నెరల, సిద్ధచారుణుల అని అడిగారు. విష్ణుదూతలు వాళ్ళకి సమాధానం చెప్పకుండా అజామీలుని విమానం మీద ఎక్కించుకొని బయలుదేరారు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 8వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు.